అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్ దోశ తయారీ కోసం ఫస్ట్ మీరు ఈ కప్పు మినపగుండ్లు తీసుకోండి. ఒక కప్పు మినపగుండ్లు. అండ్ నెక్స్ట్ అదే కప్పుతో 2 కప్పుల రైస్ వేసుకోండి. నెక్స్ట్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మినపగుండ్లను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పిండి లూజ్గా కాకుండా ఇలా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండిని మూత వేసుకొని ఒక 10 గంటలు పక్కన పెట్టుకోండి. 10 అవర్స్ తర్వాత చూద్దాం. 10 అవర్స్ తర్వాత పిండి ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు ఇందులో మీరు 1 చెంచా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఉల్లిపాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 ఉల్లిగడ్డలు పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోండి. ఒక 6 ఎల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ ఒక 6 ఎల్లిపాయలు మరియు 1 చెంచా కారం వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయ వెల్లుల్లి కారం రెడీ. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టుకోండి, వేడి చేసుకోండి. మనకు నాన్ స్టిక్ వేడయ్యాక పిండి వేసుకొని దోశ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి కారం దోశ మొత్తానికి ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. ఒక ఎగ్గును కొట్టి ఈ విధంగా వేసుకోండి. ఎగ్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 1 చెంచా ఆయిల్ పైన ఇలా వేసుకోండి. మంచిగా కాలనివ్వండి దోశను. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోండి. మనకు ఎగ్ దోశ రెడీ. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. అండ్ మిగతా పిండిని కూడా ఈ విధంగా దోశ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దోశ రెడీ. మనం గిన్నెలోకి తీసుకుందాం. మనకు ఎగ్ దోశ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.